ప్రేమ కథా చిత్రం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సుధీర్ బాబు సినిమా పోస్టర్ లో 6 ప్యాక్ బాడీ చూపిస్తూ ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఆగలేక తోలాటికే వెళ్ళిపోయా. అదేంటో ప్రేమ కథా చిత్రం ఎఫెక్టో ఏమో సుధీరు ఈ సినిమాలో కూడా కామెడీకే పెద్దపేట వేశాడు. ఫస్ట్ హాఫ్ లో సూపర్ కామెడీ కాకపోయినా సరదాగా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లోనన్నా బండి కదలకపోతే ఎట్టా? పైగా అక్కడ కామెడీ సీన్లే తెగబెట్టేశారు. హీరో హీరోయిన్ల కన్నా కామెడీ మ్యాటర్ లో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. చివరాఖరికి ఎట్టాగో అయిపోయింది అనిపించాడు. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. డైరెక్టర్ కృష్ణారెడ్డి రాజమౌళి శిష్యుడే గాని ఆయన రేంజ్ లో ఎమోషన్స్ గాని యాక్షన్ సీన్స్ గాని పండించలేకపోయాడు. ఏవో కామెడీ సీన్స్ రాసుకుని వాటికి ప్యాక్ చేసి సినిమా తీసినట్టుంది. నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగనయా? విడివిడిగా అయితే ఏ సీన్ కాసిన బానే అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఏదో మిస్సింగ్. హీరో సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు. డాన్స్ ఫైట్లు సూపర్ గాని మంచి యాక్టింగ్ కి ఇంకా టైం పట్టుద్దేమో. హీరోయిన్ అస్మిత పాపం ఏంటో ఆ పిల్ల కావలసినంత గ్లామర్ గాని నటన గాని ఇవ్వలేకపోయింది. Give me one hug. అందరికంటే విలన్ గా యాక్ట్ చేసిన అజయ్ బాబుకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మ్యూజిక్ అవన్నీ సోసోగానే ఉన్నాయి. మొత్తానికి కొత్తగా ఏమీ లేకపోయినా రొటీన్ మోసలోనే కాస్త నవ్వించాడని చెప్పుకోవచ్చు. ఈ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఆడు కొంచెం మగాడ్ర బుజ్జి. టైం పాస్ కోసం వెళ్ళొచ్చు, లేదంటే కాస్త ఆగొచ్చు. బుల్లితెరలో వచ్చేస్తదిలే. ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్.